హాయ్ ఫ్రెండ్స్, డీ ఫర్ డిప్లొమా ఛాన్స్ అవుతాం. నేను రాము. ఈరోజు మనము మ్యాట్రిక్స్ ప్రీవియస్ ఇయర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. యూజింగ్ లాప్లేస్ ఎక్స్పాన్షన్ ఎవాల్యూట్ ద డిటర్మినెంట్ 2 మైనస్ 1 5 3 2 7 4 8 11. ఓకే, మన ఏమడిగారు? డెట్ ఆఫ్ 2 మైనస్ 1 5 3 2 7 4 8 11. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్. ఫస్ట్ ఈ ఎలిమెంట్ తీసుకోవాలి. ఈ ఎలిమెంట్ అంతా 2. ఓకే, దీన్ని హోల్ పవర్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏ రో ఫస్ట్ రో 1 ప్లస్ ఏ కాలం ఫస్ట్ కాలం 1 ప్లస్ 1 అట్లా. ఓకే, ఇంటూ ఇప్పుడు ఈ రోని ఈ కాలం నెగ్లెక్ట్ చేయండి. రిమైనింగ్ ఏంటి? 2 7 8 11. ఆ మ్యాట్రిక్స్ రాయండి 2 7 8 11. ఓకే, నెక్స్ట్ -1 హోల్ పవర్. ఇప్పుడు ఇది ఏ రో? ఫస్ట్ రో 1 ప్లస్ ఏ కాలం సెకండ్ కాలం ఇంటూ ఇది ఎలిమెంట్ రాయండి -1 ఇంటూ ఇప్పుడు ఈ రోని ఈ కాలం నెగ్లెక్ట్ చేద్దాం. రిమైనింగ్ 3 7 4 11. 3 7 4 11. ఓకే, ప్లస్ ఈ ఎలిమెంట్ ఏ రో? ఫస్ట్ రో అంటే -1 హోల్ పవర్ 1 ప్లస్ ఏ కాలం థర్డ్ కాలం, అంతే కదా? ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం. ఓకే, ఇంటూ ఇప్పుడు మనం ఈ రోని ఈ కాలం నెగ్లెక్ట్ చేయండి. రిమైనింగ్ ఏంటి? 3 2 4 8. 3 2 4 8. ఓకే, దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 అనేది 2. 2 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అన్నప్పుడు ఏంటి? ప్లస్ అయితే ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 11 22 మైనస్ 7 ఇంటూ 8 56. ఓకే, -1 హోల్ పవర్ 1 ప్లస్ 2. 1 ప్లస్ 2 అనేది నీకు ఆడ్ నెంబర్ అంటే అప్పుడు ఏంటి? నీకు మైనస్ అయితే -1 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 11 33 మైనస్ 7 ఇంటూ 4 28 ప్లస్ -1 హోల్ పవర్ 1 ప్లస్ 3. మనం ఇక్కడ ఎలిమెంట్ రాయాలి, 5 రాయాలి. ఈ ఎలిమెంట్ కంపల్సరీ రాసుకోవాలి. ఇక్కడ 1 ప్లస్ 3 అనేది 4. 4 అనేది ఈవెన్ నెంబర్, అప్పుడు ఇది ప్లస్ అయింది. ప్లస్ 5 ఇంటూ 3 8 జా 24 మైనస్ 2 4 జా 8. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 22 మైనస్ 56 ఎంత? మైనస్ 34 ప్లస్ 1 ఇంటూ 33 మైనస్ 28 ఎంత? 5 ప్లస్ 5 ఇంటూ 24 మైనస్ 8 ఎంత? 16. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 34 మైనస్ 68 ప్లస్ 5 ప్లస్ ఎంత? 16 5 80. 80 మైనస్ 68 12. 12 ప్లస్ 5 17. ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? డేట్ 17 వచ్చింది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a ఈక్వల్ టు 1 మైనస్ 3 2 2 1 మైనస్ 3 4 3 3 అండ్ b ఈక్వల్ టు 2 మైనస్ 2 4 మైనస్ 1 3 4 1 2 3 దెన్ ఫైండ్ 2a ప్లస్ 3b. మన ఏమడిగారు? 2a ప్లస్ 3b. 2a ప్లస్ 3b కదా. ఫస్ట్ 2a కనుక్కుందాం. 2a ఈక్వల్ టు 2 ఇంటూ మ్యాట్రిక్స్ ఏ రాయండి. మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు? 1 మైనస్ 3 2 2 1 మైనస్ 3 4 3 3. నౌ 2a ఈక్వల్ టు ఏం 2తో మనపోయారు ఫస్ట్ ఎలిమెంట్. 2 1 జా 2. 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. 2 2 జా 4 అండ్ 2 2 జా 4. 2 1 జా 2. 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6. 2 4 జా 8. 2 3 జా 6 మళ్ళీ 6. ఇది 2a ఎలిమెంట్, 2a మ్యాట్రిక్స్. నెక్స్ట్ 3b ఈక్వల్ టు 3 ఇంటూ మ్యాట్రిక్స్ b రాయండి. ఇప్పుడు 2 మైనస్ 2 4 మైనస్ 1 3 4 1 2 3
దట్ ఈక్వల్ టు నో 3b ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 3 2 జా 6 3 ఇంటూ -2 -6 3 4 జా 12 3 into -1 -3 3 3 జా 9 3 4 జా 12 9 12 సిమిలర్లీ 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 ఇది మనకి 3b వచ్చింది. ఇప్పుడు 2a ప్లస్ 3b చేయాలి. 2a ప్లస్ 3b is equal to ఫస్ట్ మ్యాట్రిక్స్ 2a మ్యాట్రిక్స్ రాయండి. ఇక్కడ మనకి ఏముంది 2 -6 4 4 2 -6 8 6 6 ప్లస్ 3b మ్యాట్రిక్స్ అండి. ఇప్పుడు 6 -6 12 -3 9 12 3 6 9 2 ప్లస్ 6 కరస్పాండింగ్ ఎలిమెంట్ చేయాలి. 2 ప్లస్ 6 -6 -6 ప్లస్ ఇంటూ మైనస్ -6 4 ప్లస్ 12 4 ప్లస్ 12 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 -3 2 ప్లస్ 9 -6 ప్లస్ 12 8 ప్లస్ 3 6 plus 6 6 plus 9 that equal to 2 plus 6 ఎంత 8 -6 -6 -12 4 plus 12 16 4 minus 3 1 2 plus 9 11 -6 plus 12 6 8 plus 3 11 6 plus 6 12 6 plus 9 15 ఈ విధంగా చేయాలి. ఇదేం ఆన్సర్ 2a ప్లస్ 3b. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ a ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 -6x and det a equal to 48, then find the value of x. ఓకే, మనకేం ఇచ్చారు? det of a ఈక్వల్ టు 48 ఇచ్చారు. దీని నుండి x వాల్యూ అనుకోండి. det of మ్యాట్రిక్స్ ఏ రాయండి. ఇప్పుడు 1 0 0 2 3 4 5 -6x ఇది ఈక్వల్ టు ఎంత 48. డెట్ ఎట్లా అనుకోవాలి? 1 ఇంటూ ఇప్పుడు ఏం మనము ఈ రోని ఈ కాలం నెగ్లెక్ట్ చేయండి. రిమైనింగ్ అయితే 3 ఇంటూ ఎక్స్ 3 4 -6x నెక్స్ట్ 0 ఇంటూ ఇప్పుడు ఏం మనము ఈ రోని ఈ కాలం నెగ్లెక్ట్ చేయండి. రిమైనింగ్ అయితే 2 4 5x 2 4 5x ప్లస్ 0 ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఈ రోని కాలం నెగ్లెక్ట్ 2 3 5 -6 2 3 5 -6 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ x 3x minus 4 into -6 minus 24 minus or minus plus 24 ఈక్వల్ ఎంత ఇచ్చారు? అది రాయాలి మనం. 48 ఇచ్చారు. ఓకే, మైనస్ 0 అండ్ సంథింగ్ 0 ప్లస్ 0 అండ్ సంథింగ్ 0 దట్ ఈక్వల్ ఎంత 48. నౌ 3x ప్లస్ 1 ఇంటూ 3x 3x ప్లస్ 1 ఇంటూ 24 24 ఇది ఈక్వల్ టు ఎంత 48. ఇప్పుడు 24 అది తీసుకోండి. 3x ఇది ఈక్వల్ టు 48 మైనస్ 24 3x is equal to 48 minus 24 ఎంత 24. Now x is equal to ఎంత? x is equal to 24/3 అయితే then x is equal to ఎంత? x is equal to 8. ఈ విధంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.